ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఎస్పెషలీ డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు వాళ్ళకి మేనేజ్మెంట్ తరపున ప్రత్యేక అభినందనలు తెలపాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, డాక్టర్ చక్రవర్తి గారు 10 years బ్యాక్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరుకి రావడం జరిగింది. ఈ 10 ఏళ్లలో 10 years బ్యాక్ సార్ జాయిన్ అయినప్పుడు మనకి 6 డయాలసిస్ పడకలు ఉన్నాయి. అరౌండ్ 200 కేసెస్ చేస్తున్నాం, అంటే 200 కేసులు చేస్తూ ఉన్నాం పర్ మంత్లీ అట్లా చేస్తున్నాము. రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడే 1-2 కేసెస్ జరిగినాయి. ఈ గత 10 ఏళ్లలో ఈ 6 పడకల నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 26 పడకలు వచ్చి నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పాన్షన్ పోతున్నాము. ఈ మోస్ట్లీ June 1 నుంచి 34 బెడ్స్కి, అంటే ఈ రాయలసీమ జిల్లాలో పేయింగ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో, మన డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఇంత హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ డయాలసిస్ చేసేది మన అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు. డయాలసిసే కాకుండా కొత్తగా ఇప్పుడు హీమోడయాఫిల్ట్రేషన్ అనేసి దాని ప్రత్యేకతలు. నమస్కారం. ఈరోజు మనందరంకి తెలిసిందే వరల్డ్ కిడ్నీ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది మనం ప్రతి సంవత్సరం మార్చ్ 2వ గురువారం రోజు సెలబ్రేట్ చేస్తాము. సో ప్రతిసారి కూడా ఒక కాన్సెప్ట్, ఒక థీమ్ అనేది చెప్తారు. ఈ థీమ్లో అంటే మనకి ఈ డే సెలబ్రేట్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే ప్రజల్లో అవగాహన పెరగడానికి, కిడ్నీ వ్యాధుల గురించి అవగాహన పెరగడానికి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమొస్తున్నాయి ఏంది అని చెప్పడానికి చేస్తారు. సో ఈసారి థీమ్ ఏంటంటే కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, కేరింగ్ ఫర్ పీపుల్ అండ్ ప్రొటెక్టింగ్ ద ప్లానెట్. అంటే ఇక్కడ 3 డిఫరెంట్ ఇష్యూస్ ప్రజల్లోకి తెలపాలని. ఒకటేంటంటే ఈరోజు చూసామంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక 85 కోట్ల మంది కిడ్నీ వ్యాధి బారిన పడి ఉన్నారు. అంతమందిలో 40% దానిలో మెయిన్ కారణం షుగరు, బీపీ వల్ల. సో ఈ షుగరు, బీపీ అనేది కానీ ఉండేవాళ్ళు అర్లీగా కానీ కనుక్కుంటే, చిన్న టెస్ట్, ఒక యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, హార్డ్లీ ఒక 100-200 రూపాయల మించి కాదు, ఇదే కానీ కనుక్కుంటే చాలామందికి కూడా మనకి కాంప్లికేషన్స్ లేకుండా కిడ్నీ ప్రాబ్లం నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. సో అది అవేర్నెస్, జనరల్ పబ్లిక్ అవేర్నెస్ రావడానికి షుగరు, బీపీ ఉండేవాళ్ళు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా యూరిన్లో ఆల్బుమిన్, బ్లడ్లో క్రియాటినిన్ అనే టెస్ట్ చేసుకోవాలనేది సలహా ఒకటి. రెండోది, ఈ కిడ్నీ జబ్బులకి అవగాహన కానీ లేకపోతే యాక్సెస్ టు మెడికల్ కేర్, అంటే వాళ్ళకి అప్రోచ్, డాక్టర్స్ అప్రోచ్ అనేది కూడా మన దేశంలో చాలా వ్యత్యాసం ఉంది. ప్రజల్లో కూడా డబ్బు ఉన్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి, అట్లాగే పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి, పట్టణంలో ఉండే వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ కూడా తగ్గించాలి మెయిన్గా. అంటే ఈ ట్రీట్మెంట్ అంటే ఇది చిన్న టెస్టులతో ఎర్లీగా కనుక్కుంటారు కాబట్టి ప్రజల్లో, ఈవెన్ మనకి పూర్ ఏరియాస్లో కూడా మనం గవర్నమెంట్ తరఫున మనం చిన్న టెస్టులతో ఎర్లీగా కనుక్కొని మనం వాటికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఇచ్చి వాళ్ళు ఫర్దర్ డ్యామేజ్ కాకుండా కిడ్నీస్ చూడాలనేది సెకండ్ ఇది. మూడోది వచ్చేసి ప్లానెట్ ప్రొటెక్షన్. మనకి అందరం అంటే డయాలసిస్ అనుకుంటాం, వెళ్ళిపోతాం, కానీ ఈ డయాలసిస్ నుంచి వచ్చే వాళ్ళ వల్ల చాలా ఎన్విరాన్మెంట్ మీద చేంజ్ ఉంటుంది. ఒక డయాలసిస్ ఉండే పేషెంట్స్కి సపోర్ట్ చేస్తున్నాం. అవే కాకుండా ఈ ట్రస్ట్ ద్వారా మనం ఇప్పుడు ఏదైతే మీకు ఆల్రెడీ చెప్పానో స్క్రీనింగ్ క్యాంప్స్ అనేది, విలేజెస్కి వెళ్ళి స్క్రీనింగ్ క్యాంప్స్, దీంట్లో ట్రస్ట్ ద్వారా మేము సపోర్ట్ కొంత చేస్తే, అపోలో హాస్పిటల్ ద్వారా మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తే ఇటీవల కాలంలో చాలా గ్రామాల్లో స్క్రీనింగ్ క్యాంప్స్ చేసాము. ఉదాహరణకి బోధవాడ అనే గ్రామం మన నెల్లూరు ప్రకాశం జిల్లా మధ్యలో ఉంటే 5 ఏళ్ల క్రితం స్క్రీనింగ్ చేస్తే ఆ ఊర్లో ఆ రోజు మనం స్క్రీనింగ్ చేసినప్పుడు దాదాపు 130 మందికి కిడ్నీ ప్రాబ్లం ఉండింది. అప్పుడు అది ఎక్కడని మనం ఐడెంటిఫై చేసి వాటర్ సోర్స్ కంటామినేట్ అయిందని తర్వాత గవర్నమెంట్తో మాట్లాడి RO వాటర్ తెప్పించాం. RO వాటర్ మారి మళ్ళీ వెళ్ళి స్క్రీనింగ్ చేస్తే దాదాపు 30% ఉండేది 5%కి పడిపోయింది. సో అది అట్లాంటి క్యాంప్స్, అంటే మనం ఊరికే క్యాంప్స్ చేయకుండా ఈ ట్రస్ట్ ద్వారా మనం వెళ్ళి ప్రాపర్గా స్క్రీనింగ్ చేసి ఒక టీం అంతా కూడా, మా టీం అందరూ కలిసి, డయాలసిస్ టీం అందరం కలిసి అక్కడికి వెళ్ళి చేస్తున్నాం. అదే కాకుండా ఈ పూర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ట్రాన్స్ప్లాంట్కి వీటికి సపోర్ట్, అంటే మా ఐడియా ఏం లేదు, అన్ని పార్ట్స్ కవర్ చేద్దామని. ఊరికే డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ అనేది అది లాస్ట్ స్టేజ్లో ఉండేది, అంతవరకు పోకుండా ముందే స్క్రీనింగ్ క్యాంప్స్. ఇంకోటి కూడా మేము డిసైడ్ చేసాం, ట్రస్ట్ ద్వారా ఉచితంగా బీపీ మిషన్, సెల్ఫ్ మానిటరింగ్ బీపీ మిషన్స్ ఇస్తామని డిసైడ్ అయ్యాం. కేవలం 1000 రూపాయలు అవుతాయి, కానీ కేవలం బీపీ కంట్రోల్ చేసినందువల్ల ఇదివరకు నేను చెప్పినట్టు వాళ్ళలో చాలామందికి కూడా కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా ఉంటుంది. అంటే మనం ఇచ్చే 1000 రూపాయలతో కనీసం 1 లక్ష రూపాయలు సేవ్ చేసినట్టు అవుతుంది వాళ్ళకి లాంగ్ రన్లో, మెడిసిన్స్ కానీ, డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్ ఇలాంటి వాటికి పోకుండా. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం.